నమస్కారం. సంజీవిని కార్యక్రమానికి స్వాగతం. బరువు తగ్గాలి అనుకుంటూ ప్రయత్నాలు మొదలు పెట్టని వాళ్ళు కొందరైతే, మొదలు పెట్టిన మధ్యలోనే ఆపేసే వాళ్ళు మరికొందరు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. యోగా చేస్తుంటారు, ఎక్సర్సైజ్ చేస్తుంటారు, డైటింగ్ చేస్తుంటారు. అయినా కానీ బరువు తగ్గక నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటారు. అనేక రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. మానసికంగా కూడా డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. మరి బరువు తగ్గే ప్రయత్నాలు ఎలా ఉండాలి? నాన్ సర్జికల్ లైపో ఎప్పుడు అవసరం? దీనివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఈ వివరాలు అందించడానికి వి రీషేప్ నాన్ సర్జికల్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్స్ డాక్టర్ సుజాత గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు, అంటే ప్రయత్నాలు మొదలు పెట్టిన వాళ్ళని ఎవరేం చేయలేరు. ప్రయత్నించి ప్రయత్న లోపము మరేమో కానీ ఫెయిల్ అంటే ఎటువంటి బరువు తగ్గక బరువు పెరుగుతూ లేకపోతే తగ్గిన కొంతకాలమే తగ్గి ఇట్లా నానా రకాల ఇబ్బందులకు గురవుతూ ఉంటారండి. మీరేమంటుంటారు ఇలాంటి వాళ్ళని గమనించినప్పుడు? చాలామంది ఏం చేస్తుంటారంటే అండి, ఇంట్లో స్వంత ప్రయోగాలు అనేది చాలామంది ట్రై చేసి లాస్ట్ స్లిమ్మింగ్ సెంటర్కి అనేది వస్తారు. క్రాష్ డైట్లు కానీ, లేదంటే ఎక్కువ వ్యాయామం చేయడం కానీ, లేదంటే దీనివల్ల వచ్చిన హార్మోన్ ఇంబ్యాలెన్స్ని వదిలేయడం కానీ, అవన్నీ మీరు క్రాష్ డైట్లు చేసి 1 year లేదంటే 1 month 2 months అట్లా చేసి విసిగెత్తిపోయి మధ్యలో స్టాప్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది లాంగర్ ప్రాసెస్ ఉంటుంది. కానీ వాళ్ళ కోసం ఏమంటే మనం ఒకసారి నాన్ సర్జికల్ అనేది ఏమంటే మనకి తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ ఇవ్వడం అనేది చాలా ముఖ్య ఉద్దేశం అండి. ఇందులో ఏమవుతుందంటే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. వీక్లీ వన్స్ 1 hour టైం స్పెండ్ చేస్తే మీరు తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్స్ చూడగలుగుతారు. ఇంకోటి ఇంట్లో కానీ లేదంటే వేరే ఇతర ఉపయోగాలు అంటే వేరే పద్ధతులు ఏదైతే ఉన్నాయో ఆ పద్ధతుల వల్ల ఏమవుతుందంటే స్కిన్ అనేది లూజ్ అయిపోతుంది, వెయిట్ లాస్ అవుతుంది, కానీ స్కిన్ అనేది లూజ్. కానీ ఇందులో ఏమవుతుందంటే మనకి వెయిట్ లాస్తో పాటు స్కిన్ టైట్నింగ్ అనేది, ఇంకోటి కరెక్ట్ ఫిగర్ అనేది మనకి ఎక్కువ చూడగలుగుతూ ఉంటాము. ఓకే, అంటే ఇట్లా నాన్ సర్జికల్ లైపో కానీ లేకపోతే స్లిమ్మింగ్ సెంటర్స్ని అప్రోచ్ అయ్యేటప్పుడు ముందుగా వాళ్ళు ప్రయత్నాలు చేసి వస్తే బాగుంటుందా, లేకపోతే బరువు తగ్గాలి అనుకున్నప్పుడు వెంటనే అప్రోచ్ అవ్వడం కరెక్టేనంటారా? మనకి ఏమవుతుందంటే అండి, ఇంట్లో ఉన్నట్టు ఒక ప్రొఫెషనలిజం అనేది, అంటే వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళ బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంది, వాళ్ళకి ఏం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, దానివల్ల వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, అసలు ఏ రకంగా మనం అప్రోచ్ అవ్వాలనేది వాళ్ళకి తెలియదు. మనం ఒకసారి సెంటర్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఒకసారి ఇక్కడ డాక్టర్ ఉంటారు, మనకి కరెక్ట్ అనలైజ్ చేసి బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ అనేది చెక్ చేస్తారు. బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ చేసినప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ప్రోటీన్ ఎంత ఉంది, దాని ద్వారా మీరు ఎంత తగ్గాలనేది కరెక్ట్ ఎస్టిమేషన్ అనేది, అనలైజేషన్ అనేది జరుగుతుంది. దాన్ని బట్టి మీకు ఏ ప్రోగ్రామ్ సూట్ అవుతుంది, ఎన్ని సిట్టింగ్స్ పడుతుంది, ఎంత టైం పడుతుంది అనేది కరెక్ట్ సజెస్ట్ చేస్తారు. దాన్ని బట్టి మనం ఒక ప్రొఫెషనల్ వేలో వెళ్తే మనకి హెల్ప్ఫుల్ ఉంటుంది. దీనివల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనం చూడడం. ఒక కాల్ చూద్దామండి. హలో. హలో, నమస్తే, చెప్పండి మీ పేరు? హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరేంటి? దేవిలాల్ మేడం. చెప్పండి, మీకు వస్తున్న అడగండి. మేడం హైట్ 5.5 ఉంది మేడం. ఓకే అండి. వెయిట్ 68 ఉంది మేడం. 68 అంటే మీరు వచ్చేసి 6 kgs తగ్గాలి. 6 kgs అంటే పర్టికులర్లో ఎక్కడైనా వెయిట్ అనేది అక్యుములేట్ అయిందండి, అంటే టమ్మీ కానీ ఏదైనా పర్టికులర్ ఏరియాలో ఉందా, త్రూ అవుట్ బాడీ నుంచి అనిపిస్తుందా మీకు? ఓన్లీ స్టమక్ ఉంది. స్టమక్లో అనిపిస్తుంది. మీరు 6 kgs తగ్గాలండి. మీరు ఐడియల్ వెయిట్ ప్రకారం ఓన్లీ మీరు టమ్మీ నుంచి కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే మీ ఫిగర్ బాగుంటుంది, ప్లస్ మీరు నార్మల్ వెయిట్లోకి రావడం అనేది జరుగుతుంది. అట్లా వదిలేసినట్లయితే ఏమవుతుందంటే టమ్మీలో నుంచి మళ్ళీ ఇంకా మనకి ఇతర ఏరియాస్ ఏదైతే ఉందో ఆర్మ్స్ కానీ ఇంకోటి ఎక్స్ట్రా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మనకి వీరీ షేప్కి వచ్చినట్లయితే బీసీఏ అనేది చెక్ చేస్తారు. బీసీఏ ద్వారా మీకు అసలు ఎన్ని కేజెస్ అవసరము, లేదంటే ఓన్లీ ఇంచ్ లాస్ అవసరం అనేది కరెక్ట్గా డాక్టర్ అనేది అనలైజ్ చేసి మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఈ స్లిమ్మింగ్ సెంటర్స్ లో ఫిగర్ కరెక్షన్ జరుగుతుందా, అంటే వెయిట్ తగ్గడం జరుగుతుందా, ఎలాంటివి ఉంటాయి అంటే ఇంచ్ లాస్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి? మిగతా ఎక్కడైనా ఏమంటే అండి వెయిట్ లాస్కి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. మన దగ్గర స్పెషాలిటీ ఏమంటే వెయిట్ లాస్తో పాటు ఒక కరెక్ట్ ఫిగర్ని, దాంతోపాటు స్కిన్ టైట్నింగ్ అనేది మనం ఎక్కువ ఎంఫసైజ్ చేస్తాం. ఎందుకంటే స్కిన్ ఓన్లీ వెయిట్ లాస్కి వెళ్ళినట్లయితే ఏమంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళగా స్కిన్ అనేది చాలా ఫ్లాబీగా అవుతుంది. లూజ్ కానీ స్ట్రెచ్ మార్క్స్ కానీ మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. ఇంట్లో మీరు అన్నారు అంటే వేరే ఇతర పద్ధతులు ఏమైనా చేసినా, లేదంటే ఇంట్లో ఏమైనా ఎక్స్పెరిమెంట్లు చేసిన వాళ్ళలో మనం ఎక్కువ అనేది చూస్తాం అనమాట. వాళ్ళకి క్రాష్ డైట్ వల్ల సడన్గా వెయిట్ లాస్ అనేది అవుతుంది, కానీ అది మళ్ళీ ఒక 1 or 2 months తర్వాత మనకు బ్యాక్ వస్తుంది. కానీ మన దగ్గర ఇది ఏమంటే వెయిట్ లాస్తో పాటు ఒక ఇంచ్ లాస్ అనేది, స్కిన్ టైట్నింగ్ అని చేసినప్పుడు మనకి వెయిట్ లాస్తో పాటు ఒక కరెక్ట్ ఫిగర్ని మనం వాళ్ళకి తిరిగి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఓకే అండి. హలో. హలో, నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి, మీకు వస్తున్న అడగండి. మేడం నమస్తే అండి, చెప్పండి. హైట్ 5.5 ఉంది మేడం. ఓకే అండి.
వెయిట్ 68 ఉంది మేడం. ఓకే అండి. వెయిట్ మీరు 6 kgs తగ్గాల్సి ఉందండి. ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి సెంటర్కి వచ్చినట్లయితే మీ మెడికల్ ప్రాబ్లమ్స్ అన్నీ అనలైజ్ చేసి పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ రిక్వైర్మెంట్ అనేది వేరే ఉంటుంది. కేజెస్తో పాటు మనం ఎక్కడ ఎక్కువ ఫిగర్ కరెక్షన్ చేయగలగాం అనేది చెక్ చేసి మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ నాన్ సర్జికల్ లైపో ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఎంతవరకు వెయిట్ తగ్గడం సాధ్యం అవ్వచ్చు? మనకి ఫస్ట్ అంటే అండి వెయిట్ లాస్ 3 మెథడ్స్ ద్వారా మనం చూడొచ్చు. ఎక్కువ ఎవరిని మనం చూస్ చేసుకోవాలంటే 15 years దాటిన వాళ్ళని, అందులో కూడా ఎవరికి కరెక్ట్ వెయిట్ లాస్ అనేది ఇవ్వాలి అంటే ఓవరాల్గా వెయిట్ అనేది మనం చూస్తాం. అది కాకుండా బిఎంఐకి దగ్గరుండి కూడా పర్టికులర్ ఏరియాలో వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది. 52 kgs ఉండాలి వాళ్ళ ఐడియల్ వెయిట్ అంటే 50 kgs ఉన్న వాళ్ళకు కూడా ఒక పర్టికులర్ ఏరియాలో ఉంటుంది. అంటే ఓన్లీ ఆర్మ్స్ కానీ టమ్మీ కానీ వాళ్ళకు కూడా మనం వెయిట్ లాస్ ప్రొసీజర్ అనేది చేయవచ్చు. నాన్ సర్జికల్ ఏమవుతుందంటే సర్జికల్ లైపోసెక్షన్కి ఆల్టర్నేట్ ప్రొసీజర్ అనమాట. ఇది అల్ట్రాసౌండ్ క్యావిటేషన్ మెయిన్ ప్రిన్సిపల్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం టార్గెట్ ఏరియాని కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఓవరాల్ బాడీ కాకుండా టార్గెట్ ఏరియా అవసరమైన వాళ్ళకి టార్గెట్ ఏరియా కూడా చూడవచ్చు. ఇందులో డిఫరెంట్ ప్రోబ్స్ అనేది ఉంటుంది. ఇంచ్ లాస్ కోసము, టైట్నింగ్ కోసము, అలానే మనం ఒకే సేమ్ టైంలోనే మనం ఇంచ్ లాస్, టైట్నింగ్, వెయిట్ లాస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అందుకే మనం ఎక్కువ టైం స్పెండ్ చేసే పని. ఇప్పుడు ఇవాళ రోజుల్లో ఏమవుతుంది, హౌస్ వైఫ్ దగ్గర నుంచి సీఎం వరకు కూడా చాలా బిజీ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఎక్కువ టైం అనేది ఇవ్వలేదు. ఇంత ఇంట్రెస్ట్ ఉండి ఇప్పుడు మీరున్నారు మానసికంగా చాలా బాధపడుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసే టైం లేదు. ఎందుకంటే ఇంట్లో కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ లేదంటే ప్రొఫెషనల్గా కానీ వాళ్ళకి తక్కువ టైంలో మనం ఎక్కువ రిజల్ట్ అనేది చూపించగలుగుతాం ఇందులో. నెక్స్ట్ కాల్ ఇద్దాం. ఓకే. హలో మేడం. నమస్తే, చెప్పండి. మేడం నాది 1.7 హైట్ మేడం. ఓకే అండి. మేడం నేను వెయిట్ 52 ఉన్నాను మేడం. కొంచెం సన్నగా ఉన్నాను మేడం. ఓకే. కొంచెం మీ పర్సనాలిటీ కరెక్ట్ హైట్ కి దగ్గర పర్సనాలిటీ లేదని అనుకుంటున్నాను మేడం. మీరు హైట్ ఎంత ఉన్నారని చెప్పారండి? 1.7 మేడం. మీటర్స్ 1.7 మీటర్, 170 సెంటీమీటర్స్ ఉన్నారు. అయితే దాని ప్రకారం మీరు 70 kgs ఉండాలండి. కానీ చాలా అండర్ వెయిట్ ఉన్నారు. వెయిట్ ఎక్కువ ఉండడం ఎంత ప్రమాదకరమో వెయిట్ మరీ అంత తక్కువ ఉండడం కూడా ప్రమాదకరమే అండి. మీరు దానికి మన దగ్గర వెయిట్ లాస్ ప్రొసీజర్తో పాటు వెయిట్ గెయిన్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. మీరు ఒకసారి వీరి షేప్కి వచ్చినట్లయితే కరెక్ట్గా ఎంత వెయిట్ గెయిన్ అవసరం అనేది మేము కరెక్ట్ అనలైజ్ చేసి చెప్తామండి. దానికి తగ్గట్లు డైట్ కానీ లేదంటే డైటీషియన్ అందరూ మీకు సపోర్ట్ అనేది చేస్తారు. నెక్స్ట్ కాల్ ఇద్దామండి. ఓకే. హలో 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 నమస్తే అండి, చెప్పండి. నా పేరు రమ్య. రమ్య గారు మీకు వస్తున్న అడగండి. గుడ్ చెప్పండి రమ్య గారు. ఓకే అండి. 79 ఉందండి. ఓకే అండి. హైట్ ఎంత ఉన్నారు? 5'4" ఉన్నానండి. 5'4" ఉన్నారు. 12 kgs తగ్గాల్సి ఉంది. ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే సడన్ గా వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం కానీ ఏమైనా జరిగిందా అండి? ఏం లేదండి, సడన్ గా వెయిట్ అయిపోయాను. ఓకే. ఏమన్నా అంటే మెడికల్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే రీసెంట్ సర్జరీస్ కానీ ఏమన్నా అయ్యాయా? అలా ఏం లేదండి. ఓకే. ఓన్లీ లైఫ్ స్టైల్ వల్ల వెయిట్ అనేది ఇంక్రీజ్ అయింది. హలో. వెయిట్ లాస్ అవ్వాలంటే ఎలా? మీరు ఒకసారి వీరి షేప్కి వచ్చినట్లయితే ఏమవుతుందండి, మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లే బీసీ అనేది చెక్ చేస్తారండి. బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ అంటారు. దీనిలో ఏమవుతుందంటే మీ బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, ప్రోటీన్ ఎంత ఉంది, వాటర్ ఎంత కంటెంట్ ఉంది అనేది మొత్తం ఒకసారి చెక్ చేసి మీ బాడీలో యాక్చువల్గా ఫ్యాటే ఎక్కువ ఉందా లేదంటే ప్రోటీన్ ఎక్కువ ఉందా, ఎంత నుంచి మనం ఎంత తగ్గించాలనేది ఒకసారి మనం అనలైజ్ చేసి చెప్పడం జరుగుతుంది. మీరు 12 kgs వరకు తగ్గాలి. 12 kgsకి మీకు ఎన్ని సిట్టింగ్స్ పడుతుంది, ఎంత టైం పడుతుంది అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే. నెక్స్ట్ కాల్ ఇద్దామండి. ఓకే అండి. హలో హలో మేడం. నమస్తే, చెప్పండి మీ పేరు. నా పేరు చంద్ర మేడం. చెప్పండి. నా పేరు చంద్ర మేడం. ఓకే, గట్టిగా క్లియర్ గా మీకు వస్తున్న అడగండి. మేడం నేను 5'6" ఉన్నాను మేడం. ఓకే. వెయిట్ ఎంత ఉన్నారండి? 45 ఉన్నాను మేడం. 45 ఉన్నారు. అవును మేడం. ఇంకా 20 kgs తక్కువే ఉన్నారు. అవును మేడం. ఓకే అండి. మీరు వెయిట్ లాస్ కాదు వెయిట్ గెయిన్కి వెళ్ళాల్సి ఉంటుంది. 20 kgsలో పాటు మీరు 10 kgsకి వెళ్ళినా కనీసం ఐడియల్ వెయిట్ కన్నా మీరు టచ్ అవుతారండి.
దాన్ని మీరు ఓన్లీ మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏమన్నా వెయిట్ లాస్ అవుతున్నారో లేదంటే హెల్త్ కానీ ఏమన్నా మొత్తం హిస్టరీ తీసి మన దానికి తగ్గట్లు ఎన్ని కేజెస్ పెరగాలనేది ఒక అనలైజ్ చేసి మేము చెప్తామండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. ఓకే అండి. హలో 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 నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. మేము మా వెయిట్ 5.7 ఉన్నాం మేడం. ఓకే అండి. వెయిట్ 60 కిలో ఉన్నాం మేడం. 6 ఎంత ఉన్నారండి? 60 కిలోలు ఉన్నాం మేడం. ఓకే. అయితే మేము ఇంకా కొంచెం సన్నగా ఉన్నాం మేడం. అందరూ సన్నగా ఉన్నారు అంటున్నారు. వెయిట్ ఎంత తిన్నా పెరగట్లేదు. అది ఓన్లీ అంటే లావు ఉన్న వాళ్ళంతా తింటున్నట్లు కాదండి, సన్నగా ఉన్న వాళ్ళంతా తినలేదు అని కాదు. బాడీలో మెటబాలిక్ రేట్ అనేది ఒకటి ఉంటుంది. అది మనం ఇంప్రూవ్మెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే బాడీ కెపబిలిటీ పెరిగి మనకి వెయిట్ గెయిన్ అనేది వెయిట్ లాస్ అనేది అవ్వడం జరుగుతుంది. మీరు ఇంకా 6-7 కేజెస్ పెరగాల్సి ఉంది. ఒకసారి మీరు క్లినిక్కి వచ్చినట్లయితే డాక్టర్ మీకు ఎట్లాంటి ట్రీట్మెంట్ అవసరం అవుతుంది, ఎన్ని కేజెస్ పెరగగలుగుతారు అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ కాల్ ఇద్దాం అండి. హలో నమస్తే, చెప్పండి. మేడం నేను ఎక్కువ లావ్ అవుతున్నాను మేడం. ఎందుకు పని ఎక్కువ చేస్తే తగ్గుతాను, లేకపోతే అట్లే లావ్ అవుతున్నాను మేడం. ఓకే అండి. మీరు ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నారండి? 77 కేజీలు ఉన్నాను మేడం. ఇప్పుడు ఇందుకు ముందు అయితే 67 కేజీలు ఉంది మేడం. అట్లా ఓకే. ఎండాకాలము చాలా లావ్ అవుతున్నాను మేడం. అందుకు ఖర్చు ఎక్కువ సొంత. మీరు అంటే వర్క్ చేసినప్పుడు ఎందుకు మీరు వెయిట్ లాస్ అవుతున్నారంటే మీరు మోడరేట్ వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఇంటేక్ కన్నా అవుట్పుట్ అనేది ఎక్కువ ఉంది. మీరు తినదానికన్నా ఎక్కువ వర్క్ చేస్తున్నారు కాబట్టి వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. కానీ అదే మీరు వర్క్ తగ్గించి ఎక్కువ ఇంటేక్ తీసుకున్నప్పుడు వెయిట్ గెయిన్ అవుతుందండి. కానీ మనం యాక్చువల్గా లోపల మెటబాలిజం రేటు పెరిగినప్పుడు ఏమవుతుందంటే మీరు తిన్నా కూడా వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వరు. కానీ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఉన్న వెయిట్ని తగ్గించుకోవాలంటే కనుక మనం క్లినిక్ వస్తేనే మనకి వెయిట్ అనేది తగ్గుతుంది. ఎంత తగ్గాలి ఎంత అనేది ఇట్స్ పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. మన దగ్గర నాన్ సర్జికల్ లైపోసెక్షన్ వల్ల ఏదైతే వెయిట్ లాస్ ఉందో అది పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. అది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మెయింటైన్ చేసుకుంటే సరిపోతుందండి. ఓన్లీ డైట్ వల్ల వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం తగ్గుతుంది, అది టెంపరీ సొల్యూషన్. ఈ నాన్ సర్జికల్ లైపో చేసే ప్రొసీజర్ అదే ఎలాంటి అప్రోచ్ ఉంటుంది, దాంట్లో థీమ్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి అనేది ఒకసారి చెప్తారు. మనకి వేరే ఏ ప్రొసీజర్స్కి వెళ్ళిన ఏమవుతుందంటే ఒక ఏజ్ కన్సిడర్ ఉంటుంది. ఎందుకంటే వాకింగ్ కానీ ఎవరైనా చేయాలంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు చేయలేరు. ఇంకోటి వేరే లైపోసెక్షన్కి కానీ దేనికన్నా వెళ్ళాలనుకుంటే ఏమవుతుందంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అనేది చేయలేరు. కానీ ఇందులో ఏమవుతుందంటే మన 15 ఇయర్స్ తర్వాత నుంచి 80 ఇయర్స్ వరకు కూడా మనము ఎవరికైనా నాన్ సర్జికల్ మెథడ్ అనేది మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో పెయిన్ అనేది ఉండదు, కట్ కానీ ఏముండదు. ఇంకోటి యాంటీబయోటిక్స్ అనేది ఇట్స్ వెరీ సేఫ్ మెథడ్ ఉంటుంది. ఇంకోటి మీకు తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. మీరు ఆ వర్క్ అయిపోయిన ప్రొసీజర్ అయిపోయిన తర్వాత విత్-ఇన్ 5 minutesలో మీరు ఏదైతే వర్క్ ఉందో అది మీరు కంటిన్యూ అనేది చేసుకోవచ్చు. ఇంకా వేరే దాంట్లో ఏమవుతుందంటే అల్సరే ఎక్కువ ఉంటుంది. మీరు ఫిజికల్గా యాక్టివిటీ అనేది చేస్తారు, కానీ ఇందులో మనకి ప్యాసివ్ యాక్టివిటీ ద్వారా మనకి వెయిట్ లాస్ జరుగుతుంది కాబట్టి ఇట్స్ లాంగర్ రన్లో చాలా బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ కాల్ ఇద్దాం. హలో హలో నమస్తే, చెప్పండి. మేడం నేను 79 అలా ఉన్నానండి. వెయిట్ లాస్ అవ్వాలంటే ఓకే అండి. మీరు హైట్ ఎంత ఉన్నారండి? 5'4" ఉన్నానండి. 4 ఉన్నారు. 5'4" అంటే 60 kgs ఉండాలండి. వెయిట్ ఎక్కువే ఉన్నారు. మనకి ఫీమేల్స్లో ఎక్కువ వెయిట్ ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువైపోతుంది. ఆ తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చాక వెయిట్ తగ్గాలంటే కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. మనం అది ముందే వెయిట్ లాస్ చేసుకున్నట్లు ఏమవుతుందంటే హెల్త్ని కూడా మనం కరెక్ట్గా పెట్టుకున్నట్లు ఉంటుందండి. ఇంకా మనము BMI అనేది ఇంకా ఎక్కువ క్రాస్ అయిందంటే కనుక మనకి కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. మీరు ఇప్పుడు కరెక్ట్ టైం అండి మీరు వెయిట్ లాస్ తీసుకోవడానికి. మీ నాన్ సర్జికల్ మెథడ్ అనేది కరెక్ట్గా సూటబుల్ అవుతుంది. కానీ ఏ పార్ట్ నుంచి ఎంత ఎక్కువ ఉంది అనేది ఒకసారి క్లినిక్ వచ్చినట్లయితే మనకి ఏ పార్ట్లో ఎక్కువ ఉంది లేదంటే ఎంత వెయిట్ తగ్గాలనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో నమస్తే, చెప్పండి మీ పేరు? సురేష్ అండి. చెప్పండి సురేష్ గారు, మీకు వస్తున్న అడగండి. నేను హైట్ 5.8 అండి. ఓకే అండి. వెయిట్ 84 ఉన్నాను. 84 ఉన్నారు. నా ఏజ్ 41 అండి. 41. నీ పెయిన్స్ ఏమన్నా స్టార్ట్ అయ్యాయండి? మేడం మోకాలు నొప్పులు కానీ ఏమన్నా స్టార్ట్ అయ్యాయా?
నేను కొంచెం ఆయుధంలో వస్తుంది. ఓకే, మీరు 7 kgs అనేది ఎక్స్ట్రా ఉన్నారు, అది టమ్మీలో ఎక్కువ ఉన్నట్లుందండి. అందుకే మీరు స్టెప్స్ ఎక్కినా లేదంటే ఎక్కువ నడిచిన ఆయాసం అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఆ టమ్మీలో ఉన్న ఎక్కువ ఫ్యాట్ అనేది ఏమవుతుందంటే మనకి లివర్ మీద కానీ హార్ట్ మీద కానీ ఎక్కువ ప్రెషర్ అనేది పెడుతుంది. దానివల్ల మనకి ఆయాసం అనేది ఎక్కువ అవుతుంది. ఆ 7 kgs మీరు టమ్మీ నుంచి కనుక మీరు తగ్గించుకున్నట్లయితే మీ ఆయాసం తగ్గుతుంది, ప్లస్ మీరు ఫ్రీగా నడవడానికి కానీ లేదంటే వర్క్ చేయడానికి కానీ చాలా బాగా ఉంటుందండి. నెక్స్ట్ కాల్ చేద్దాం. ఓకే అండి. హలో హలో నమస్తే, చెప్పండి. హలో నమస్తే అండి, చెప్పండి మీ పేరు. నా పేరు ఉస్మా అండి. చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. నా పేరు ఉస్మా అండి. ఓకే అండి, మీ క్వశ్చన్ అడగండి. వస్తున్నాను. ఓకే అండి. నేను యాక్చువల్లీ నా హైట్ 5.2 ఉంది. ఓకే అండి. 90 kgs ఉన్నారు. పీరియడ్స్ వచ్చినప్పటి నుంచి బ్లీడింగ్ కంటిన్యూస్ గా 2-3 months అవుతుంది. ఓకే, మీరు గైనకాలజిస్ట్ ఎవరికైనా చెక్ చేయించారండి? 10 or 12 పెరుగుతానండి. ఓకే, మీరు గైనకాలజిస్ట్ ఎవరైనా సంప్రదించారా? మీట్ అయ్యాను డాక్టర్ కి, బట్ వాళ్ళు మెడిసిన్స్ ఇస్తే అది యూజ్ చేసినప్పుడు మాత్రం బ్లీడింగ్ తగ్గుతుంది. అది యూజ్ చేసినంత నాకు వెయిట్ ఎక్కువ అవుతాను. ఆ మెడికేషన్ ఏమవుతుందంటే అది యాంటీబయాటిక్స్ అండి. మనం ఏ యాంటీబయాటిక్స్ వేసుకున్నా బాడీ అనేది వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. అందులో డిఫరెంట్ యాంటీబయాటిక్స్ ఉంటాయి, కానీ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వేసుకున్నా మనకి వెయిట్ ఇంక్రీజ్ అనేది ఉండదు. సడన్ గా 3-4 kgs కూడా వెళ్ళిపోతుంది. మనం ఏమవుతుందంటే మీరు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులరైజ్ అయిపోయింది, దానివల్ల వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనం రెండు బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే మనం వెయిట్ అనేది తగ్గుతుందండి. వెయిట్ తగ్గితే గానీ మీది కరెక్ట్ గా ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం అనేది కరెక్ట్ అవ్వదు. పీరియడ్స్ రెగ్యులరైజ్ అనేది మనం వెయిట్ తగ్గించుకుంటా దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ నాన్ సర్జికల్ అయిపోతే తగ్గిన బరువు పర్మనెంట్ గా తగ్గి ఉంటుంది అంటారా, మళ్ళీ వచ్చే రిస్క్ ఉంటుందంటారా? పర్మనెంట్ గా తగ్గుతుందండి, కానీ ఇప్పుడు మనకి ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో అంటే దాన్ని సడన్ గా క్రాస్ చేస్తే తప్ప మనకి ఏదైతే వెయిట్ లాస్ వస్తుందో అది పర్మనెంట్ గా ఉంటుంది. దానికోసం వీరీ షేప్ లో ఏం చేస్తున్నారంటే 1 year మెయింటెనెన్స్ సెషన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అంటే వాళ్ళకి ఇంకా మంచి ప్రోత్సాహం కలిగించారు అనమాట. వాళ్ళకి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదంటే మధ్యలో వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏమన్నా పెరిగానని చెప్పే అని డౌట్ వచ్చినా లేదంటే ఇంకేమన్నా సలహాలు సూచనలు కావాలన్నా డాక్టర్ కన్సల్టేషన్ అనేది, ఫిజియో కౌన్సిలింగ్ అనేది, ఇంకోటి ఎవ్రీ మంత్ 1 sitting అనేది మనం కాంప్లిమెంటరీ ఇవ్వడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ కాల్ చేద్దాం. ఓకే అండి. హలో హలో నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, నా పేరు వీరప్రసాద్ అండి. చెప్పండి. అయితే నాది వెయిట్ 5 ton ఉంటుందండి. నాది హైట్ 5 ton ఉంటుంది. ఓకే అండి. వెయిట్ ఆల్మోస్ట్ 100 అది 1 or 3 kgs అంతా ఉన్నాను. ఓకే అండి. ఎలా దాన్ని రిడ్యూస్ చేసుకోవాలి? ఆల్మోస్ట్ 25 kgs ఇంక్రీజ్ ఉన్నారండి. హలో మేడం చెప్పండి మేడం. 25 kgs ఎక్స్ట్రా ఉన్నారండి. మీకు ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయండి? ప్రజెంట్ అయితే లైట్ నీ పెయిన్స్, నేను రోజు వాకింగ్ వెళ్తున్నాను ప్రజెంట్. ఓకే, ఇంకా మెడికల్ ప్రాబ్లమ్స్ అనేవి అయితే ఏం లేవు. ఏం లేదు. ఆ వెయిట్ కంట్రోల్ చేసుకోవడానికి వాకింగ్ అనేది వెళ్తున్నారు. మీరు వాకింగ్కి వెళ్ళిన ఏజ్ లో ఏమవుతుందంటే 1 month వెళ్ళగలుగుతారు, ఇంకో లేదంటే 1 year అనేది వెళ్ళగలుగుతారండి. కానీ మీరు లైఫ్ లాంగ్ అనేది వెళ్ళలేరు. దానివల్ల ఏమవుతుందంటే ఇందులో లాంగర్ ప్రాసెస్ ఉంటుంది. ఫుల్ బాడీ నుంచి వెయిట్ లాస్ అవుతుంది, కొంచెం అవుతుంది, అంటే ఎక్కువ వెయిట్ లాస్ అవ్వదు అనేది కూడా నేను చెప్పడం లేదు, కానీ ఎక్కువ లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. మనం 1 week వెళ్తాం, లేదంటే 1 month వెళ్తాం, 2 months వెళ్తాం వాకింగ్. ఆ తర్వాత అనేది మనకి టైం ఉండదు, ఓపిక ఉండదు. ఇంకోటి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆయాసం కూడా వస్తుంది. కానీ మనకి తక్కువ టైంలో ఎక్కువ వెయిట్ లాస్ కావాలనుకుంటే కనుక నాన్ సర్జికల్ చూస్ చేసుకున్నట్లయితే మీరు తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ అనేది చూడగలుగుతారు. ఫర్దర్ గా హెల్త్ ఇష్యూస్ అనేది రాకుండా మనం చూడవచ్చు. ఎందుకంటే మీరు బిఎంఐ అనేది చాలా క్రాస్ అయిపోయారు. 25 kgs ఎక్స్ట్రా ఉందండి. మీరు చాలా ఇది కరెక్ట్ టైం, తొందరగా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో హలో నమస్తే, చెప్పండి. నమస్తే అండి, నేనైతే 90 kg ఉన్నాను మేడం. కొంచెం పెద్దగా మాట్లాడతారా సార్? 90 kilos ఉన్నాను వెయిట్. ఓకే అండి. అయితే హైట్ వచ్చేసి 5'10" ఉన్నా మేడం. ఓకే అండి. పొట్ట వస్తుంది, బరువు తగ్గాలి మేడం. ఓకే అండి. 5'10" ఉన్నారు అంటే 75 kgs ఉండాలి సార్ మీరు, కానీ 15 kgs ఎక్స్ట్రా ఉన్నారు.
కానీ మనం 15 kgsతో పాటు టమ్మీ కరెక్షన్ చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే మీరు కరెక్ట్ వెయిట్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ అలా వదిలేసినట్లయితే ఇంకా ఎక్కువ వెయిట్ పెరుగుతుంది, కానీ అది కూడా మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే వెయిట్ గెయిన్ స్టార్ట్ అయిందంటే అది వెళ్ళిపోతూనే ఉంటుంది, మంత్లీ 3-4 kgs అట్లా పెరిగిపోతూనే ఉంటుంది, దానికి స్టాప్ అనేది ఉండదు అనమాట. దాన్ని మనం ఇప్పుడే కరెక్ట్గా వెయిట్ లాస్ అనేది చేసుకుంటే ఏమవుతుందంటే తొందరగా ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది. దాన్ని అట్లానే మనం 30-40 kgs వరకు వదిలేస్తే ఏమవుతుందంటే ఎక్కువ టైం పడుతుంది, ఆలోపు మనకి తీసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో హలో నమస్తే, చెప్పండి. హలో మేడం, నా ఏజ్ 23, ఓకే అండి. 5.3 హైట్ ఉంటాను. నేను నా ఏజ్ అదే వెయిట్ 63 kgs ఉంటాను. ఎంత ఓకే. వెయిట్ ఉన్నాను? 5.3 ఉన్నారండి. 57 kgs ఉండాలి. దట్ ఈస్ కూడా మాక్సిమం వెయిట్ అండి, అది 57 అనేది. ఇంకొక 2 kgs తక్కువ ఉన్న ప్రాబ్లం ఉండదు, కానీ మనకి వెయిట్ అనేది పెరుగుతూ ఉంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మీరు 57 kgs ఉంటే సరిపోతుంది, కానీ ఎక్స్ట్రా ఉన్నారు, ఆ ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనం ఏ పార్ట్లో ఎక్కువ ఉందో అక్కడి నుంచి తగ్గించుకుంటా ఉంటే మనకి వెయిట్ లాస్తో పాటు కరెక్ట్ ఫిగర్ అనేది వస్తుందండి. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో హలో, నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. నా పేరు రవి మేడం. చెప్పండి అండి. నేను 5.8 ఉంటుంది మేడం హైట్. ఓకే అండి. వెయిట్ ఎంత ఉన్నారండి? 84 మేడం. 84. 70 kgs ఉండాలి, 84 ఉన్నారు. 14 kgs అనేది ఎక్స్ట్రా ఉన్నారండి. వెయిట్ లాస్ కోసం మీరు ఏమన్నా ప్రొసీజర్స్ ఏమన్నా ఇంట్లో ప్రయోగాలు కానీ లేదంటే క్రాష్ డైట్లు కానీ ఏమన్నా ముందేమన్నా చేశారా? లేదు, కాకపోతే కొంచెం డైటింగ్ చేస్తుంది మేడం. ఓకే. మీకు డైటింగ్ చేయడం వల్ల ఏమవుతుందండి, నీరసం వస్తుంది. ఇంకోటి మన బాడీకి ప్రోటీన్, ఫ్యాట్ అన్నీ అవసరం అండి, కానీ అది ఎంత అమౌంట్లో అవసరం అనేది న్యూట్రిషనిస్ట్ మాత్రమే తెలుస్తుంది. మీరు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా మీరు 15 kgs ఎట్లా తగ్గాలనేది ఒక డాక్టర్ కరెక్ట్గా సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి వీలైతే వీరి షేప్కి వచ్చినట్లయితే మీకు కరెక్ట్ ఎనలైజ్ చేసి మీరు ఎట్లా తగ్గాలి ఏంటి అనేది మీరు సలహాలు ఇవ్వడం అనేది జరుగుతుందండి. లేడీస్లో అయితే వెయిట్ అంటే సర్టెన్ ఏజ్ తర్వాత వెయిట్ పుటాన్ అవ్వడం ఒక టెండెన్సీ, డెలివరీస్ తర్వాత సర్జరీస్ తర్వాత వెయిట్ పుటాన్ అవ్వడం. అంటే వెయిట్ తగ్గాక వాళ్ళకి ఇంకొక ప్రాబ్లం, స్కిన్ హ్యాంగ్ అవుతూ లూజ్ అవుతూ ఇలా టైట్నింగ్ లేకుండా ఉంటుంది. అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? వాళ్ళు వెయిట్ తగ్గితే స్కిన్ టైట్నెస్ కూడా ఎలా తెచ్చుకునేటట్టు ట్రై చేయొచ్చు? చాలా మంది ఏమవుతారంటే వెయిట్ లాస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. నేను 10 kgs తగ్గాలి, 20 kgs తగ్గాలనుకుంటారు, కానీ మన బాడీలో ఎక్కువ ఎక్కడ ఫ్యాట్ ఉంది, ఆ ఫ్యాట్ పర్సన్ని మనం ఎక్కడి నుంచి తగ్గించాలి, అది తగ్గించినప్పుడు స్కిన్ టైట్నింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ముందు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం మా దగ్గర జరుగుతుందండి. ఎందుకంటే స్కిన్ టైట్నింగ్ అనేది లేకపోతే ఓల్డ్ ఏజ్ వాళ్ళని మనం చూస్తూ ఉంటాం, ఇంకోటి డెలివరీ అయిన వాళ్ళని చూస్తాం, వాళ్ళకి స్కిన్ అనేది చాలా లూజ్ అయిపోయి స్ట్రెచ్ మార్క్స్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మనకి ఆ ప్రాబ్లం రాకుండా మనకి ఇంచ్ లాస్తో పాటు టైట్నింగ్ అనేది నాన్ సర్జికల్ పద్ధతి ద్వారా చేస్తారండి. నాన్ సర్జికల్ లైపోసెక్షన్లో RF అనేది ఉంటుంది, రేడియో ఫ్రీక్వెన్సీ. అది 3 పోల్స్ నుంచి 3 వేస్ ద్వారా స్కిన్ అనేది టైట్నింగ్ చేయడం అనేది జరుగుతుంది. మన స్కిన్ అనేది ఎలాస్టిసిటీ నేచర్ని కలిగి ఉంటుంది కొలాజన్ ఫైబర్స్ వల్ల, దాన్ని మనం RF ద్వారా టైట్నింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. నెక్స్ట్ కాల్ చేద్దాం. హలో హలో నమస్తే, చెప్పండి అండి. నమస్తే అండి, చెప్పండి. మీకు వస్తున్న అడగండి. మీ పేరు? హలో మేడం, నా పేరు శశికళ మేడం. చెప్పండి శశికళ గారు, మీకు వస్తున్న అడగండి. మేడం, నా వయసు 25 మేడం. ఓకే. నాకు 3 ఆపరేషన్ చేయించుకోన్నాను మేడం. పొట్ట ఎక్కువగా పెరిగిపోయి ఉంది మేడం. ఓకే అండి. ఎప్పటి నుంచి పెరుగుతుందండి? మా బాబు డెలివరీ అయిపోగానే పెరిగింది మేడం. ఓకే. మీరు డెలివరీ తర్వాత ఏమవుతుందంటే చాలా మంది రెస్టింగ్ పీరియడ్లో ఉంటారు, 1 month కానీ 2 months కానీ. అప్పుడు యాంటీబయాటిక్స్ అనేది తీసుకుంటూ ఉంటారు పెయిన్ రిలీఫ్ కోసము. ఇంకోటి ఫుడ్ అనేది ఎక్కువ ఉంటుంది, అవుట్పుట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో ఎక్కువ వెయిట్ గెయిన్ అనేది పెరుగుతూ ఉంటుందండి. మీరు చెప్పిన లెక్క ప్రకారం టమ్మీలో అనేది ఎక్కువ పెరిగి ఉంటుంది, ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనం దాని ఇంచ్ లాస్ని వెయిట్ లాస్ టైట్నింగ్ ఎట్ ది సేమ్ టైం టమ్మీలో చేసినట్లయితే మీరు వెయిట్ లాస్ అనేది వస్తుంది, ఫిగర్ అనేది కూడా కరెక్ట్గా ఉంటుందండి. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో హలో నమస్తే, చెప్పండి. మీ పేరు? మా నాన్నగారు అండి. మా నాన్నగారి పేరు జీ నాయక్ సార్. ఓకే. ఏజ్ 45. ఓకే. వెయిట్ 90. ఓకే. ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అండి? మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మేడం.
ఎందుకంటే 90కి స్టార్ట్ అయినప్పుడు మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. మనం బిఎంఐ అనేది థర్డ్ స్టేజ్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే డయాబెటీస్ కానీ లేకుంటే హార్ట్ డిసీజెస్ కానీ ఎక్కువ వస్తుంది. మనం వెయిట్ తగ్గించుకుంటే దాన్ని తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. తను ఇప్పటి నుంచి ప్రోగ్రామ్ తీసుకోవడానికి చాలా టైం అండి. ప్రోగ్రామ్ తీసుకోమని చెప్పండి. ఎందుకంటే అట్లా వదిలేస్తామంటే అది 100 క్రాస్ అయిందంటే ఇంకా తనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ కాల్ ఇద్దాం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నా పేరు సుల్తాన్ అండి. చెప్పండి. మిర్యాలగూడ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. అయితే నా వెయిట్ 82 ఉంది మేడం. నా ఏజ్ 35 ఉంటుంది. హైట్ ఎంత ఉందండి? హైట్ 5'3" ఏవో ఉంది మేడం. 5'3" అంటే మీరు 57 kgs ఉండాలండి. కానీ 83 ఉన్నారు. 15 kgs కన్నా ఎక్కువే ఉన్నారండి ఓవర్ వెయిట్. మన 15 kgs తగ్గించుకున్నట్లయితే ఏమవుతుందంటే మీకు నీ పెయిన్స్ అనేది తగ్గుతుంది, హెల్త్ ఇష్యూస్ అనేది రాకుండా ఉంటుంది. దాన్ని మీరు ఇప్పుడు అట్లానే వదిలేయకండి. వదిలేస్తే కనుక ఎందుకంటే చాలా వెయిట్ అనేది పెరిగిపోయింది. 90 క్రాస్ ఉందంటే మీకు తగ్గించుకోవడం అనేది కష్టం అవుతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎక్కువ ఉన్న ఓవర్ వెయిట్ ని తగ్గించుకుంటే మనకు సరిపోతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి చూద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. మ్యామ్ నా వెయిట్ ఏమో వచ్చి 60 ఉంది మ్యామ్. ఓకే, హైట్ ఏమో వచ్చి 5 ఉంది మ్యామ్. ఓకే, అంటే 50 kgs ఉండాలి. 10 kgs ఎక్స్ట్రా ఉన్నారు. సడన్ గా వెయిట్ ఏమైనా ఇంక్రీజ్ అయిందా లేకుంటే ఏమైనా యాంటీబయోటిక్స్ కానీ లేదంటే హీటింగ్ హ్యాబిట్స్ కానీ ఏమైనా చేంజ్ అయ్యాయా? లేదు మ్యామ్, ఏది లేదు మ్యామ్. అంటే ఒక 2 months బిఫోర్ 63 ఉండేది మ్యామ్. నేను జిమ్కి వెళ్ళడం బట్టి 3 kgs తగ్గాను మ్యామ్. ఇంకా ఓకే, కానీ అక్కడ నుంచి ప్లాటూ స్టేజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కొంతమందికి ఏమవుతుందంటే 5 kgs కానీ 10 kgs కానీ తగ్గిన తర్వాత ప్లాటూ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మనం 1 kg తగ్గాలన్నా కొంతమంది 6 months 1 year కూడా అదే వెయిట్ లో కొట్లాడుతూ ఉంటారు అనమాట. అది 100 grams తగ్గుతుంది, మళ్ళీ 100 grams పెరగడం అనేది జరుగుతుంది. కానీ అది ఏమవుతుందంటే ఇతర ప్రొసీజర్స్ వల్ల దానివల్ల ఎక్కువ టైం పడుతుంది. కానీ మనకి ఈ నాన్ సర్జికల్ లైపోసెక్షన్ ప్రొసీజర్ వల్ల ఏమవుతుందంటే మీరు వెయిట్ అనేది స్టక్అప్ అవ్వదండి. దానికి తగ్గట్లు వెయిట్ స్టక్అప్ అయినప్పుడు మనకి ఎట్లా వెయిట్ వేరేది ప్రొసీజర్స్ ఇవ్వాలి లేదంటే ఏ పద్ధతి కరెక్ట్ ఉంటుంది అనేది డైటిషియన్ అనేది కరెక్ట్ చెప్తారు. మీరు ఒకసారి వీ రీషేప్ క్లినిక్ వచ్చినట్లయితే మీరు ఎందుకు ప్లాటూ స్టేజ్ వచ్చింది, ఇక్కడ నుంచి ఇంకా ఎంత తగ్గాలి ఎట్లా అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ నాన్ సర్జికల్ లైపోతో పాటు డైట్ చార్ట్ ఇవ్వడం కానీ డైట్ కంట్రోల్ చేయమని లేకపోతే ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండమని ఏమన్నా సజెస్ట్ చేస్తూ ఉంటారా? ఫిజికల్ గా యాక్టివ్ ఉండమని అయితే ఎవరైనా సజెస్ట్ చేస్తారో అది గుడ్, హెల్త్ కూడా చాలా మంచిది. అలానే విగరస్ యాక్టివిటీ అనేది మేము చెప్పడం జరగదు. మనకి 20 to 30 minutes నార్మల్ యాక్టివిటీ అనేది చెప్తారు. ఇంకోటి డైటిషియన్ అనేది ఉంటారు. డైటిషియన్ ఏమవుతుందంటే మీకు క్రాష్ డైట్ల మీద ఉండండి, ఫ్రూట్స్ మీద ఉండండి, లిక్విడ్స్ మీద ఉండండి అని అలాంటిది ఏం చెప్పారండి. మీరు ఫస్ట్ మీ లైక్స్ ఏంటి, డిస్లైక్స్ ఏంటి, మీరు హెల్త్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి, ఈటింగ్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి, సెడెంటరీ లైఫ్ స్టైల్ లేదంటే మీ స్లీపింగ్ అవర్స్ ఏంటి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రీకాల్ తీస్తారండి. దాన్ని 24 రీకాల్ అంటారు. దాన్ని బట్టి మీకు ఎట్లా సూటబుల్ అవుతుంది అనేది కరెక్ట్గా డైట్ అనేది చేసి 5 meal ప్లాన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫుడ్ తీసుకోవద్దు ఇది తీసుకోవద్దని రిస్ట్రిక్షన్స్ అనేది ఏమి ఉండదండి. ఓకేనండి సుజాత గారు, థ్యాంక్స్ ఎలాట్ అండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సడన్ గా బరువు ఏమైనా పెరుగుతున్నారా, దానికి ఏమైనా హెల్త్ పరమైన రీజన్స్ ఏమైనా ఉన్నాయా, లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఇలాంటి అబ్జర్వ్ చేసుకుని వాళ్ళు మోడరేట్ గా ఎక్సర్సైజ్ చేస్తూనే డైట్ అంటే మరీ స్టార్వింగ్ లేకుండా డైట్ మోడరేట్ గా తీసుకుంటూనే నాన్ సర్జికల్ లైపో లాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు వాళ్ళు కోరుకున్న ఫిగర్ ని ఆకృతిని సొంతం చేసుకోవచ్చని వి రీషేప్ నాన్ సర్జికల్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్స్ డాక్టర్ సుజాత గారు తెలియజేశారు. ఇది వాళ్ళ సంజీవిని కార్యక్రమం. నమస్తే. నా వంటలన్నీ గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తో తయారవుతుంటే నాకేంటి భయం? వెరైటీ అండ్ టేస్టీ ఉల్లికాడల వడియాలు, స్పైసీ అండ్ క్రిస్పీ మసాలా మిర్చి. ఈ రెండింటి తయారీ విధానం గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడులో నా వంటలన్నీ గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తో తయారవుతుంటే నాకేంటి భయం?
Drop refined sunflower oil.